హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితా సురేష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఈరోజు వీడియో మీకు చూడగానే అర్థమైంటుంది కదా తమ్నైలు. ఏం చేస్తున్నాను, ఏంటి స్పెషల్, ఏం మెమరీస్ అన్నీ కూడా ఈ వీడియో కూడా ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పి నేను వీడియో తీసుకున్నాను. సో మొత్తం వీడియోలో అంతా చూసేయండి, మిస్ అవ్వద్దు. సో మా రౌడీ బేబీ చూడండి అలానే చూస్తుంది నేను వీడియో తీస్తుంటే గన. రౌడీ బేబీ అని ఎందుకన్నానంటే హాయ్ చెప్తుంది అందరికీ. ఎందుకన్నానంటే మీకు ఒక్క వీడియో తీసి పెడతాను, ఓన్లీ మహా పేరు మహాతోనే మీకే అర్థమవుతుంది రౌడీ బేబీ అని ఎందుకన్నాను. చాలా క్యూట్గా ఉంటుంది, క్యూట్ క్యూట్ మాటలు. మనం ఎంత సెంటెన్స్లు అయినా సరే మనం ఏది మాట్లాడితే అది మనకి రివర్స్లో మాట్లాడేస్తుంది. అస్సలు టైం అనేది తెలీదు పాపతో ఉంటే కన్నా. అక్క వాళ్ళ పాప, మళ్ళీ ఎవరని నన్ను అడగద్దు. చాలా బాగా పిలుస్తుంది, కవిత అని సురేష్ అని పేర్లతోనే పిలుస్తుంది. ఒకరోజు మీకు ఫుల్ వీడియో తీస్తాను ఎలా ఉంటుంది అనేసి. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామని మీకైతే డౌట్ వస్తుంది. సో నేను ఇంకా చెప్పేస్తాను, మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టాను. మేమైతే అక్క వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాము. అక్క వాళ్ళు స్కూల్ పెట్టారు, సో కిడ్స్ స్కూల్, ప్లే స్కూల్. సో ఈరోజు అయితే అక్కడికి వెళ్తున్నాము. అలాగే నాకు ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ అని ఎందుకు అన్నానంటే, నేను ఇంతకుముందు స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని. సో ఈ స్కూల్కి వెళ్ళగానే నాకు అవే గుర్తొచ్చాయన్నమాట నాకు. సో ఇంతకుముందు మనము స్కూల్లో టీచర్గా ఏమి ఎక్స్పీరియన్స్ చేసామో అవన్నీ ఒకసారి నాకు మైండ్లో అలాగా తిరిగేసాయి. ఈరోజు సాటర్డే అని చెప్పి మంచిగా అందరినీ ఎంజాయ్ చేపించేస్తున్నారు, డ్యాన్స్లు వేపిస్తున్నారు. వీళ్ళకి డ్యాన్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. డ్యాన్స్లో డీజే తిల్లు సాంగ్కి నేర్చుకున్నారు, అదే డ్యాన్స్ వేస్తున్నారు. చూడండి మా రౌడీ బేబీ, చూడండి మహా ఎలా వేస్తుందో. మంచిగా వేస్తుంది, డ్యాన్స్ వేస్తుంది, అన్నీ చేస్తుంది. చిన్న పిల్లలతో డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చాలా కష్టము. అయినా కూడా వాళ్ళని మంచిగా మౌల్డ్ చేసి ప్రాక్టీస్ చేపించి డ్యాన్స్ చేపించారు. చాలా బాగా చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మంత్ August 15th ఉంది కదా, దానికోసం కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేర్పిస్తూ ఉన్నారు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది. ఇప్పటికైతే పర్లేదు, ఎలా చెప్తున్నారో టీచర్ అలానే ప్రాక్టీస్ చేస్తున్నారు. పిల్లల మైండ్ సెట్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది కదా. సో దాన్ని కూడా అందరి పిల్లల్ని గ్యాదర్ చేసి స్టెప్స్ నేర్పించి వాళ్ళకు పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఒక పెద్ద టాస్కే. ఆయన కూడా బాగా చేస్తున్నారు. యాక్టివిటీస్ కూడా చేపిస్తారు డైలీ. ఇది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కదా, సో డైలీ యాక్టివిటీస్ ఉంటాయి, అవి కూడా పిల్లలతో చేపిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు చూడాలనుకుంటే కన్నా ఈ స్కూల్ది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, చూడండి. బ్రిలియంట్ కిడ్స్ ప్లే స్కూల్ అని వస్తుంది. ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేను ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఎక్కడ ఉందంటే కీసరా దగ్గర ఉంటుంది. కీసరాలో మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఐడియానే ఉంటుంది కీసరా. సో ఆ ఏరియా వాళ్ళు ఎవరన్నా చూస్తే కానీ ఒకసారి చూడండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇవాళ బుక్స్ అన్నీ వచ్చేసాయి. సో అవి కూడా మండే పిల్లలకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి, నార్మల్గా అందరూ స్కూల్ వాళ్ళు ఇస్తున్నట్టు కాకుండా మన స్కూల్ తరపున కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి అక్క థింక్ చేశారు ఎలా ఇద్దాం అనేసి. సో అక్కకి ఒక ఐడియా వచ్చింది. మామూలుగా అందరూ బొకేస్ ఇస్తారు కదా గిఫ్ట్ లాగా ప్యాక్ చేసి, అలా మనము స్కూల్లో పిల్లలకి ఒక గిఫ్ట్ లాగా బుక్స్ ప్యాకింగ్ చేసి ఇద్దామని చెప్పి ఐడియా వచ్చింది. సో దానికోసం అయితే ఇంకా ఆఫ్టర్నూన్ 1కి స్కూల్ అయిపోయిన తర్వాత నేను అక్క వెళ్ళి కొంచెం దానికి కావాల్సిన బాస్కెట్స్ అవన్నీ గిఫ్ట్లు అవన్నీ తీసుకొని వచ్చామన్నమాట. సో అవన్నీ అందులో పెట్టేసి ప్యాక్ చేయాలి అనిపించేసి ఏమేమి పెట్టాము అంటే చాక్లెట్స్, పెన్సిల్స్, పౌచ్, ఎరేజరు, అలాగే పిల్లలకి స్టిక్కర్స్ వేస్తారు కదా బుక్స్కి, సో ఆ స్టిక్కర్ ప్యాకెట్, ఇదిగో ఇలా స్టిక్కర్ ప్యాకెట్, డాల్స్ బొమ్మలు ఇవన్నీ వేసి ప్యాక్ చేసాము. అంటే కొంచెం పిల్లలు కదా, ఇవన్నీ చూడగానే వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి
ఇచ్చామన్నమాట. కొంచెం అందులో మనకి కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పి. కొంచెం కాస్ట్ అయినా కూడా ఓకే. మనం కాస్ట్ గురించి కాదు, పిల్లలు హ్యాపీగా ఉండాలి. అలాగే మన స్కూల్‌లో చేరినందుకు పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి అక్క కొంచెం కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వలేదు. మంచి క్వాలిటీగా తీసుకొని అన్నీ చేశారు. సో, ఈ బాస్కెట్స్, ఈ క్రేయాన్స్ అన్నీ కూడా పెట్టారనమాట. అన్నీ పెట్టి ఒక ప్యాక్ చేశారు. ఈ ఆలోచనే కొంచెం డిఫరెంట్ అనిపించింది. చాలా మంచి ఐడియా వచ్చింది. ఐడియా ఓకే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా కష్టం. అయినా కూడా అక్క ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం అన్నీ షాప్ చేసుకొని వచ్చి ఎలాగైనా మంచిగా ఇవ్వాలి, మంచి నేమ్ రావాలి మన స్కూల్కి అని చెప్పి అన్నీ తీసుకొని వచ్చి ఇలా ప్యాక్ చేశారు. ప్యాకింగ్ కొంచెం కష్టమైనా కూడా ట్రై అయితే చేశారు మంచిగా రావడానికి. బట్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో మీరు చూసి నాకు కామెంట్లో అయితే పెట్టండి. అన్నీ వేసామా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. చిన్న బొమ్మలు చెప్పాం కదా, డాల్స్ కూడా పిల్లలకి, అది ఇలాంటి డాల్స్ అన్నీ తీసుకొని వచ్చాము. థర్మాకోల్ బాల్స్, అలాగే కలర్ పేపర్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఇలా లాస్ట్కి ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసి ర్యాప్ చేసేసాము. ఎలా ఉందో కామెంట్లో అయితే పెట్టండి. 1కి వెళ్తే షాపింగ్కి 3:40 కల్లా వచ్చాము. అన్నీ తీసుకొని 3:40 నుండి స్టార్ట్ చేస్తే అసలు టైం కూడా చూసుకోలేదు. అంతవరకు చేస్తూనే ఉన్నాము. 8 అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేశారు. యాక్చువల్గా వాళ్ళకి ఆఫ్టర్నూన్ వర్కే కదా, అయినా కూడా ఈవినింగ్ వరకు ఉండి, ఈవినింగ్ 6:30, 7 అవుతుంది, అంతవరకు ఉండి మనకి హెల్ప్ చేశారు. ఇలా ర్యాప్ చేసిన తర్వాత దానికి పైన ఇంకా స్టిఫ్గా ఉండాలి కదా అని చెప్పి టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, వైట్ కలర్ ప్లాస్టర్, అది వేసేసాము. మొత్తం అంటే పైన కూడా ఒక ఫ్లవర్ బొకే లాగా కనిపించేలాగా పెట్టి చేసాం. బాగుంది అక్క చూడడానికి అయితే. ఏంటి రౌండ్ చుట్టేసే కావ్య? ఇది ఇట్లానే డిజైన్గా కట్ చేద్దాం. అవి ఫ్లవర్ టైప్లో. అదేది ఇందాక ఒకటి ఇచ్చాను కానీ గాలికి ఎగిరిపోయిందా? అది ఎట్లా దానికి కూడా ప్లాస్టర్ వేయాలి. అది డబల్ ప్లాస్టర్ కాదు కదా, మరి ఎలా అంటుకుంటుంది?
అరే స్మైలీ ఇలా పండబెట్టింటే సరిపోయింది. బాగుంది, నైస్. ఇలాంటి ఫ్లవర్స్ ఒక 3 or 4 తక్కువ వచ్చాయి అని అక్క వాళ్ళు మనమే ట్రై చేసి పెడదామని చెప్పి ఫ్లవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎలా వస్తాయి ఏంటని చెప్పి ఇదిగో ఇలా చేశారు. ఇది కొంచెం రాలేదు కానీ ఓకే, ఒక 2 times అలా ప్రాక్టీస్ చేయంగా మంచిగా వచ్చినాయి. అవి కూడా నేను ఫొటోస్ చూపిస్తాను మీకు. పర్లేదు, అన్నీ బాగానే చేసాము. ఇంకో కష్టపడి చేసాము. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అనుకున్నంత ఈజీ అయితే కాలేదు, చాలా కష్టపడినాము. మళ్ళీ ఈ ర్యాప్ చేసే పేపర్ కవర్ ఉంది కదా, అది తక్కువ వచ్చింటే మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చాము. ఆ షాప్ అతనేమో ఫస్ట్ ఒక కాస్ట్ వేసాడు, మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకో కాస్ట్ ఎక్కువ వేశాడు. ముందు కాస్ట్కి ఇవ్వమంటే లేదు రాదు అని చెప్పాడు. ఇంకా సరే అని చెప్పి ఆ కాస్ట్కే తీసేసుకొని వచ్చేసాము. మొత్తం అన్నీ తీసుకొని ఇలా సెట్ చేసేసరికి 8 అయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చాడు. ఇంటికైతే వెళ్తున్నాం. వెనకాల చూడండి మహా ఎంతో మాట్లాడుతుంది, మీకు అర్థమైతే కామెంట్లో పెట్టండి. సో మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.